మా సొంత నిధులతో పనులు చేసి బిల్లుల కోసం పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు సంతకాలు అడిగితే మాకు బిల్లులు పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారని ముదివర్తి గ్రామ సర్పంచ్ విడవలూరు నిర్మలమ్మ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బిల్లు పెట్టమని పంచాయతీ కార్యాలయానికి వెళితే నా పదవిని కూడా గౌరవించకుండా నేను ఒక దళితురాలిని అని పంచాయతీ కార్యాలయానికి వచ్చే అర్హత లేదంటూ బయటికి వెళ్లమంటున్నాడని ఆమె వాపోయారు. ఇదేంటి అని సెక్రటరీని ప్రశ్నిస్తే నీకు వార్డు మెంబర్ల సపోర్టు లేదని 50,000 ఇస్తే బిల్లులు పెడతా అని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీ సెక్రటరీపై తగు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ డిమాండ్ చేశారు. అనంతరం ఈవో పీఆర్డీ మస్తాన్ ఖాన్కు అర్జీని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల నాయకులు సాల్మన్ రాజు, జిల్లా సెక్రటరీ కె కిషోర్, బీఎస్పీ నాయకులు కట్టుమంచి కరుణ, పల్లం శేషమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు. విడవలూరు మండలం ముదివర్తి సర్పంచ్ గారిని నేను 4 నెలల నుంచి పనులు చేసి 20 రోజుల నుంచి తిరగతామంటే నేను పంచాయతీలకు రాలేదు, నేను మండలంలో ఉన్నాను, నేను ఇంటికా ఉన్నాను, నేను హాస్పిటల్లో ఉన్నాను అంటున్నాడు. నిన్న పోయి సంతకాలు పెట్టలేదని 20 రోజుల నుంచి అడుగుతుంటే నేను పెడతాను నువ్వు ఒక ముద్ర వేసి నాకు ఈ ముందు నీకు నేను పెట్టను గెటాట్ అని అంటున్నాడు సార్. గ్రామం మొత్తం ఎవరినైనా కనుక్కోండి, ప్రతి లైట్లు కానీ, ప్రతి చెవిటి కాలువలు కానీ, ప్రతి డ్రైనేజ్ కానీ, ప్రతి నీళ్లు రాలేదు డ్రైనేజ్ వస్తుందంటే ప్రతి దగ్గర మోటార్లు అన్నీ బాగు చేసి హై స్కూల్లో మోటార్ వేసి దానికి కలెక్షన్ ఇలా ఇస్తాం అంటున్నట్టు దాన్ని అసలు పట్టించుకోవటంలా సార్. అసలు ఇంటి పనులు కట్టాలన్నా కూడా 5-10 మంది రోజు పోతున్నారు, ఒక్కరికి కూడా మీ పేరు లేదని సమాధానమే చెప్పటం అసలు రావటం లేదు సార్. 50,000 నువ్వు ఇస్తే అప్పుడు నేను రికార్డు లేదు అంటున్నాడు, 50,000 ఇస్తే అప్పుడు సంతకాలు పెడతాను అంటున్నాడు సార్. గెట్టాట్ నువ్వు లేచి వెళ్ళిపో అంటున్నాడు. ఒక దళిత సర్పంచ్నని నన్ను ఏంతంగా మాట్లాడుతున్నాడు ఆ సార్ సెక్రటరీ గారు. సంతకాలు పెట్టమంటే ఎవరు వెనక ఎవరు ఒత్తిడి చేస్తున్నారో మాకైతే తెలియదు. పెడతాను సంతకాలు అంటున్నాడు, మాకు పెట్టడంలా. మేమేం దొంగతనం చేస్తే చెక్కు పవర్ తెస్తాను అంటున్నాడు, మేమేం దొంగతనం చేస్తే చెక్కు పవర్ తెస్తాను మేడం గారికి చెప్పి అంటున్నాడు. మేడం గారేని ఎందుకు తెస్తుంది, మేడం గారికి అడుగు కూడా పోయి అడగతాం మేము. మీరందరూ ఇది విని నాకు న్యాయం చేయాలా. పై అధికారులందరూ, ఎమ్మెల్యే గారు అందరూ నాకు న్యాయం చేయాలా. విడవలూరు నిర్మలమ్మ గారికి నిన్న పంచాయతీ కార్యాలయంలోకి పోతే సెక్రటరీ గారు నానా దుర్భాషలాడి వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించి నువ్వు ఈ పంచాయతీ కార్యాలయంలో అడుగుపెట్టేదానికే లేదు, ఎక్కడ పనులు చేయలేదు అని ఆయన చెప్పటం. ఇవి ఎంబుక్ ఇచ్చిన తర్వాత పంచాయతీ సెక్రటరీ గారు ఆ వర్కులన్నిటి కూడా చేసినట్టుగా రికార్డు తిరిగి ఇవ్వాలి. అయ్యం ఇప్పించుకోకుండా ఈ చేత సంతకాలు పెట్టించుకొని ఈవిని గెట్ అవుట్, నువ్వు ఎప్పుడు పంచాయతీ ఆఫీస్కి రాబాక అనేటటువంటి మాటలు మాట్లాడటం ఇది రాజ్యాంగ విరుద్ధం. ఒక దళిత ఎస్సీ మాల కులానికి చెందినటువంటి వ్యక్తిని ఈ విధంగా నానా హింసలు పెడతాం అనేది రాజ్యాంగంలో కూడా తప్పుపడతారు దీన్ని. కాబట్టి ఆ మహిళకు సరైనటువంటి న్యాయం చేయాలా. ఆమె చేసినటువంటి పారిశుద్ధ పనులు కానీ, ఎక్కడైనా గుంటలు కానీ, లైట్లు కానీ, లేదా ఇంకేదైనా చెత్త కానీ సొంత డబ్బులు ఉపయోగించి ఆమె ఆ పంచాయతీని అభివృద్ధి పదవుల్లోకి నడిపిస్తుంది. ఇది ఓర్చుకోలేక కొంతమంది రాజ్యాంగ వ్యతిరేక శక్తులు వీళ్ళని తొక్కాలని ఈ ఆలోచనతో ఆమెను నానా హింస పెడతా ఉన్నారు. ఇది ఇక్కడే కాదు, నెల్లూరు డిపిఓ ఆఫీసులో, కావలి డివిజన్ ఆఫీసులో కూడా దీన్ని భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. తక్షణము ఎంపీ పారిశుద్ధ్య కార్మికులకి 3 నెలల నుంచి ఇవ్వలేదు. కాబట్టి ఈ మండలంలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ మన నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు, ఆమె ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో అత్యధికంగా ఎస్సీలు ఉన్నటువంటి మండలం. ఈ మండలంలో ఎక్కువగా ఎస్సీలే మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారమ్మా. కాబట్టి ఈమె ఒక దళిత మహిళని మీరు చిన్నచూపు చూడకుండా, నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు చిన్నచూపు చూడకుండా, మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా ఈ విషయంలో ఆమెకు సహకరించి
ఆమెకు రావాల్సినటువంటి నిధులన్నింటిని కూడా ఆమెకు వచ్చేటట్లు చేయాలని, అట్లాగే అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ అయితే ఉన్నారు శ్రీనివాసులు గారు, ఆమెని పంచాయతీ ఆఫీసులో నుంచి ముందుగా బయటకు వెళ్ళిపోమంటున్నారు. శ్రీనివాసులు గారు, అయ్యా శ్రీనివాసులు గారు, ఒక ఎస్సీ మహిళని, దళిత మహిళని మీరు పంచాయతీ ఆఫీసులో నుంచి బయటకు వెళ్ళిపోమనడం అది చట్టరీత్యా నేరం, అది అట్రాసిటీ కేసు అవుద్దనే విషయం కూడా మీ దృష్టికి తీసుకెళ్తున్నాం. అవసరమైతే మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు ఈ సమస్యని తొందరగా పరిష్కరించి మా దళిత మహిళ అయినటువంటి వెడలూరు నిర్మలమ్మ గారికి న్యాయం చేయవాలని, అట్లా కాని పక్షంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా ఆఫీసు అయినటువంటి పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ 4వ తేదీన నెల్లూరు నగరంలోని 19వ డివిజన్లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి, ఆశీర్వదించండి. ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు.